నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఎప్పటి నుంచో ఊహిస్తూ వచ్చిందే తారిక్ రహమాన్ ఈజ్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ మహమ్మద్ యూనస్ మహమ్మద్ అనే దానికి కంటిన్యూయేషన్గా మొన్న ఆయన చైనా వెళ్ళి చేసుకున్న ఒప్పందం, లేదా చైనాయే ఈయన పిలిపించుకొని చేయించుకున్న ఒప్పందం. అందులో భాగంగా ఏంటంటే మోంగ్లా పోర్టుని ఈరోజు డెవలప్ చేయడం కోసం, ఒకప్పుడు షేక్ హసీనా ఉన్న సమయంలో మన దాన్ని ఈయన యూనస్ మహమ్మద్ డీలిస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పోర్టుని కంప్లీట్ బాధ్యత, నిర్మాణ బాధ్యత వీళ్ళు తీసుకున్నారు, చైనా తీసుకున్నారు. అంటే నెమ్మదిగా వ్యూహాత్మక భాగస్వామ్యం. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా, బంగ్లాదేశ్, మయన్మార్ మూడు కలిసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లాగా సిపెక్ మాదిరి ఇక్కడ ఒకటి డెవలప్ చేయబోతున్నారు. అందులో ఇది కూడా వచ్చేస్తుంది, ఈ పోర్టు నిర్మాణం కూడా. అంటే నెమ్మదిగా భారతదేశాన్ని సఫోకేట్ చేయడానికి కావాల్సిన వ్యవస్థలన్నింటినీ చైనా ప్రోధి చేసుకుంటుంది. ఇవాళ బంగ్లాదేశ్ని కలుపుకుంది. అండ్ ఈయన కూడా తారిక్ రహమాన్ కూడా తన ఆ ముసుగు తీసేసి చైనాతో జెల్ అయ్యాడు, స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ మన మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? సో మీరు కరెక్ట్గా చెప్పారు. యాక్చువల్లీ షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు భారత్తో సఖ్యత ఉండేది. అండ్ షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న సమయంలో కొంత భారత్ అనుకూల విధానాలే బంగ్లాదేశ్ అమలు చేస్తూ వచ్చేది, పాకిస్తాన్ వ్యతిరేక విధానాలు ఉండేవి. కానీ షేక్ హసీనా అండ్ ఆ టైంలోనే చైనా ఇన్వెస్ట్మెంట్లు కూడా మొదలు పెట్టింది. యాక్చువల్లీ అప్పటికే షేక్ హసీనా గవర్నమెంట్లో ఉన్నప్పుడే కొంత ఇన్వెస్ట్మెంట్లు మొదలు పెట్టింది. ఢాకా ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి కావచ్చు, ఈవెన్ చిట్టగాంగ్ పోర్ట్ విషయంలో కావచ్చు. అయితే షేక్ హసీనా భారత్ని స్టేక్స్లో పెట్టి లేదా భారత్కి వ్యతిరేకంగా చైనాతో ఒప్పందాలు చేసుకోలేదు. కొన్ని చైనాతో చేసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. బట్ భారత్ని, చైనాని కొంత బ్యాలెన్స్ చేసింది షేక్ హసీనా. షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత మొహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత, యాజ్ యూ రైట్లీ సెడ్, మొహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత పూర్తి భారత వ్యతిరేకత ఆయన కలిగి ఉన్నాడు. అండ్ అందులోనూ అమెరికా అనుకూల విధానాలు కలిగి ఉన్నాడు. చైనాకు పూర్తి అనుకూలత అని చెప్పే కంటే పాకిస్తాన్ అనుకూలత ఆయన ప్రదర్శించాడు. ఆ టైంలోనే అసలు యాక్చువల్లీ మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ టైంలో అది వాళ్ళ పాలసీ ఉండేది. మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఇంటరిమ్ చీఫ్గా ఆయన ఉన్న టైంలో తీసుకున్న నిర్ణయాల్ని తారిక్ రహమాన్ అమలు చేస్తున్నట్టుగానే కనబడుతుంది స్పష్టంగా. ఇప్పుడు మొన్ననే తారిక్ రహమాన్ ఆయన విదేశీ పర్యటన, మొట్టమొదటి విదేశీ పర్యటన చైనాలో చైనాతో స్టార్ట్ అయింది. సో చైనాకి వెళ్ళి షీ జిన్పింగ్ ని కలిసిన తర్వాత ఇప్పుడు కొత్త ఎకనామిక్ కారిడార్ కి ఒప్పందం ఆల్మోస్ట్ అది ఫస్ట్ చర్చల దశలో ఉంది. అది కార్యరూపం దాల్చడానికి టైం పట్టొచ్చు. బట్ ఎస్, ప్రపోజల్ స్టేజ్లోకి అయితే వచ్చింది. రెండోది, ప్రపోజల్ని అప్రూవ్ చేసుకున్నారు, ఎంఓయూ వరకు తీసుకున్నారు. అండ్ మాంగ్లా పోర్ట్ని చైనాకి అప్పగిస్తూ ఒప్పందం కూడా చేసుకున్నారు. అసలు యాక్చువల్లీ మాంగ్లా పోర్ట్కి సంబంధించిన విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, యాక్చువల్లీ కొన్ని స్టోరీస్ కూడా వచ్చాయి. ఇండియా లూజెస్ కీ బంగ్లాదేశ్ పోర్ట్ ప్రాజెక్టు చైనా, షుడ్ ఢిల్లీ బి కన్సర్న్డ్ అని. సో నిజంగానే చైనాకి అప్పగించిన నేపథ్యంలో మాంగ్లా పోర్ట్ని ఎలా మనం ఆలోచించాలి? ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఇంకో కొత్త అంశం వచ్చిందండి. మాంగ్లా పోర్ట్ పోవడం మాత్రమే కాదు, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా ఎకనామిక్ కారిడార్ కి వాళ్ళు రూపకల్పన చేసుకున్నారు. అసలు ఇందాక మీరు ప్రస్తావించిన సిపెక్ గురించి మనకు తెలవాలి. అసలు ఫస్ట్ సిపెక్ తెలిస్తే ఇది అర్థమవుతుంది. సిపెక్ ఏంటి అని అంటే కనుక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇక్కడ కశ్మీర్ ఉంది, మన భారత భూభాగము. సో ఇది మన భారత భూభాగమే. పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్, ఇది జిన్జియాంగ్ ప్రావిన్స్ అంటారు. కష్గర్ మీద నుంచి పైన, ఇది టిబెట్ చైనాకు సంబంధించిన ప్రావిన్స్. కష్గర్ నుంచి ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి ఈ బ్లూ లైన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నమాట. సో ఇక్కడ నుంచి వచ్చి ఇస్లామాబాద్, లాహోర్ అండ్ కరాచీ, అదేవిధంగా గ్వాదర్, ఈ బ్లూ లైన్ యాక్చువల్లీ డాటెడ్ లైన్ ఉంది చూసారా. నిజానికి సిపిఈసి అంటే కారిడార్ అంటే ఫస్ట్ ప్రేక్షకులకు చెప్పాలి. కారిడార్ అంటే ఏంటంటే చైనా పాకిస్తాన్తో కలిసి ఈ ఒప్పందం, పాకిస్తాన్ భూమిలో వాళ్ళు రోడ్ నెట్వర్క్స్, రైల్ నెట్వర్క్స్, పోర్ట్లుంటే పోర్ట్ల నిర్మాణము, ఇవన్నీ చైనా ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఆ పర్టికులర్ డెవలప్మెంట్ చేస్తుంది అనమాట. దాన్ని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. BRI లో భాగంగా సిపెక్ ని తీసుకొచ్చారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ని తీసుకొచ్చారు. సో చైనా డబ్బులు పాకిస్తాన్ లో ఇన్వెస్ట్ చేస్తుంది, అండ్ పాకిస్తాన్ లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సర్వాధికారాలు చైనాకు ధారాదత్తం చేస్తారు, దఖలు పడతాయి. సో అయితే ఈ డాటెడ్ లైన్ ఉంది చూసారా, యాక్చువల్లీ మొదట ప్రపోజ్డ్ లైన్ ఇది డాటెడ్ లైన్. ఇక్కడ కేపీ అంటే ఈ మన ఖైబర్ పఖ్తుంఖ్వా. సో ఖైబర్ పఖ్తుంఖ్వా కేపీ.
సో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గొడవలు నడుస్తున్నాయి కాబట్టి, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అక్కడ టీటీపీ పనిచేస్తుంది కాబట్టి దీన్ని మార్చారు, లైన్ బ్లూ కు తీసుకొచ్చారు, ఇస్లామాబాద్ కనెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఇదంతా ట్రైబల్ ఏరియాస్, ఇవన్నీ ఫటా అంటారు, ఫెడరల్లీ అడ్మినిస్ట్రేడ్ ట్రైబల్ ఏరియాస్, ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్, దీన్ని అవాయిడ్ చేశారు. అండ్ బలూచిస్తాన్ లో సమస్య ఉంది, సిపెక్ పేరిట ఇక్కడ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒప్పుకోవట్లే. సో దాన్ని మార్చారు, రూట్ మార్చి ఇస్లామాబాద్, లాహోర్ మీదుగా ఇట్లా సింధు ప్రావిన్స్ నుంచి కరాచీ, గ్వాదర్ కనెక్ట్ చేశారు. అసలు ఈ గ్వాదర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఇది గూగుల్ ఎర్త్ లో చూస్తే ఇక్కడ గ్వాదర్ ఉంది, ఇది మన భారతదేశము, అరేబియా సముద్రము, ఇటువైపు పర్షియన్ గల్ఫ్. సో గ్వాదర్ మోస్ట్ స్ట్రాటజిక్ పాయింట్. అండ్ ఇక్కడ కరాచీ కూడా ఉంటుంది. సో ఇది కరాచీ. ఈ కరాచీ, గ్వాదర్ రెండిటికి చైనాకి యాక్సెస్ వచ్చింది. సరే, ఈ గ్వాదర్ అనేది పూర్తిగా ఇప్పుడు చైనా కంట్రోల్లోనే ఉంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి ఇప్పుడు ఆయిల్ షిప్మెంట్స్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి, మామూలుగా వాళ్ళు ఎలా వెళ్ళాలి, వాళ్ళ షిప్మెంట్స్ ఎట్లా వెళ్తాయి, ఈ పర్టికులర్ ఈ రెడ్ సీ నుంచి వస్తే ఇటువైపు నుంచి, కింద నుంచి ఈ మలక్కా స్ట్రైట్ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చిన అరేబియన్ ఓషన్ నుంచి మన కింద నుంచి ఇలా వెళ్ళాలి చైనాకి వెళ్ళాలంటే, అటువైపు చైనా ఉంది కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళకి అవసరం లేకుండా ఈ గ్వాదర్ని డెవలప్ చేశారు కాబట్టి, గ్వాదర్ నుంచి డైరెక్ట్ గా ఇందాక నేను చూపించినటువంటి ఈ కారిడార్ మీదుగా వాళ్ళ రోడ్ నెట్వర్క్స్, రైల్ నెట్వర్క్స్ బిల్డ్ చేసుకుని ఇటువైపు నుంచి చైనాకి తరలించడం కోసం ఒక మార్గం, ఆ మొత్తం ఈ సముద్ర మార్గం కంప్లీట్ అవాయిడ్ చేయొచ్చు అని. అండ్ వీళ్ళకు ట్రేడ్ మాత్రమే కాదు, మనం పోర్ట్ నిర్మాణం జరుగుతోంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే అది ఖచ్చితంగా డిఫెన్స్ అవసరాల కోసం వాడతారు. అక్కడ నావల్ ఫ్లీట్ తీసుకొచ్చి పెట్టుకుంటారు 100%. చైనా వాడు పెట్టుకుంటారు. సో అరేబియన్ ఓషన్ కి వాళ్ళకి యాక్సెస్ దొరికింది అన్నట్టు, గోదావరి వల్ల అరేబియన్ ఓషన్ కి వాళ్ళకి యాక్సెస్ దొరికింది. ఇప్పుడు వాళ్ళు బే ఆఫ్ బెంగాల్ మీద దృష్టి పెట్టారు, బంగాళాఖాతం మీద దృష్టి పెట్టారు. ఇది బంగాళాఖాతం, ఇక్కడ వాళ్ళు దృష్టి పెట్టారు. నేను ఇక్కడ చాలా ట్యాగ్ చేసి పెట్టాను, కన్ఫ్యూజన్ అక్కర్లేదు, నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మాంగ్లా పోర్ట్ ని ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ చైనాకి అప్పగిస్తున్నారు. సో మనం యాక్చువల్లీ ఇండియాకి ఇవ్వాల్సింది, దాన్ని యుఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డీలిస్ట్ చేశారు, ఇండియాకి ఇవ్వము అని చెప్పి తేల్చాడు. ఆ వాక్యూమ్ ని ఇప్పుడు చైనా ఫిల్ చేస్తోంది. సో ఇప్పుడు తారిక్ రహమాన్ మాంగ్లా పోర్ట్ ని ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది మాంగ్లా పోర్ట్ ఎక్కడుందో చూడండి, చాలా స్ట్రాటజిక్ పాయింట్. కోల్కతాకి ఇది 130 కిలోమీటర్ల ఏమో దూరంలో ఉంటుంది అంతే. కోల్కతా ఇక్కడ ఉంది, మాంగ్లా పోర్ట్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, చైనాకి ఇచ్చేస్తారు. ఈ సుందర్బన్స్ అంటారు, చిన్న చిన్న పాయలుగా నది. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా జరగకపోవచ్చు, బట్ దే విల్ హావ్ ద యాక్సెస్. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో అక్కడ తీసుకొచ్చి ఆ పోర్ట్ డెవలప్ చేసినప్పుడు తీసుకుని మళ్ళీ నావల్ ఫ్లీట్ అక్కడ పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ మాంగ్లా పోర్ట్ ఒకటి, ఇప్పుడు ఈవెన్ చిట్టగాంగ్ పోర్ట్ కూడా, చట్టగ్రామ్ పోర్ట్, ఈ పోర్ట్ కూడా ఇప్పుడు చైనాకి ఇచ్చే అవకాశమే కనబడుతోంది. అక్కడ మన ఇంట్రెస్ట్ కూడా కొంత ఉన్నాయి, బట్ మనకంటే కూడా ఇప్పుడు చైనా కొంచెం బుల్డోజ్ చేస్తుంది కాబట్టి, వాళ్ళు ఎక్కువ డబ్బులు వెదిలిస్తారు కాబట్టి తారిక్ రహమాన్ అటువైపు మొగ్గు చూపే అవకాశం కనబడుతోంది. సో రెండోది ఇది కాక ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడాం ఎకనామిక్ కారిడార్, ఇందాక సిపిఈసి గురించి చెప్పుకున్నాం కదా. ఇది సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. వెస్ట్ సైడ్ మన ఉన్న పరిస్థితి కదా, కారిడార్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈస్ట్ వైపు చూస్తే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, చైనాకి సంబంధించినటువంటి యునాన్ ప్రావిన్స్ అని ఉంది సార్, ఇది కున్మింగ్ అనే ప్లేస్, ఇది ఎంత చైనా నుంచి ఇది మయన్మార్, రైట్, ఇది మయన్మార్. సో చైనాలోని కున్మింగ్, యునాన్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి కున్మింగ్ అండ్ మాండలే, ఇది మయన్మార్ లోని మాండలే. అండ్ మాండలే తర్వాత ఇక్కడ ఒకటి యాంగోన్ అనే ఒక పోర్ట్ ఉంది, యాంగోన్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి క్యాప్కు, ఈ పోర్ట్, ఈ క్యాప్క్యూ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైం యాంగోన్ కానివ్వండి, ఇవి రెండు ఎట్ ద సేమ్ టైం మాండలే పోర్ట్. సో మాండలే సిటీ, ఈ ఇట్లా ఒక రోడ్ నెట్వర్క్, రైల్ నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఇది స్ప్లిట్ అవుతుంది అనమాట, మాండలే నుంచి ఓవైపు క్యాప్క్యూ రెడ్ కలర్ లో ఉంది క్యాప్క్యూ, అండ్ యాంగోన్ ఒకటి ఉంది, ఈ రెండు స్ప్లిట్ అవుతాయి. రోడ్ నెట్వర్క్ మాండలే నుంచి ఒక నెట్వర్క్ ఇట్లా వస్తుంది, ఒక నెట్వర్క్ ఇట్లా వస్తుంది, బోత్ రోడ్ అండ్ రైల్. అండ్ వాళ్లకు సంబంధించి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి భూభాగాలు ఇవి రెండు రెడ్ కలర్ లో పెట్టాను నేను, చట్టగ్రామ్ పోర్ట్, కాక్సెస్ బజార్, రైట్. సో ఇప్పుడు మీరు కొంచెం జూమ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, వాళ్ళదేంటి మాండలే ఇక్కడ ఉంది, మాండలే నుంచి కిందకి ఓకే రోడ్ నెట్వర్క్, మాండలే నుంచి డైరెక్ట్ గా కాక్సెస్ బజార్ కి లేదా చిట్టగాం పోర్ట్ కి వాళ్ళు కనెక్ట్ చేయాలనేది లెక్క. అంటే అది రోడ్ రైల్ నెట్వర్క్. సో ఒకవేళ కనెక్ట్ చేయడం అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు మాండలే వరకు వచ్చింది ఇది కారిడార్, ఇప్పుడు ప్రపోజల్ స్టేజ్ లోనే ఉంది. ఇది అమల్లోకి వచ్చే టైంకి ఒక ప్రతిబంధకం ఉంది, అదేంటి అని చెప్తాను. ఇప్పుడు మధ్యలో బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయా, ఇది మనము మయన్మార్ కి, ఇండియా మయన్మార్ మధ్య కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అని ఒకటి మనం పెట్టుకున్నాం.
కేఎంఎంపీ. సో కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కోల్కతా ఉంది కదా, కోల్కతా నుంచి ఈ సీ రూట్ లో మనం సిత్వేకి వస్తాం. సిత్వే మనమే డెవలప్ చేస్తున్నాం. మయన్మార్ సంబంధించిన సిత్వే మనం డెవలప్ చేస్తున్నాం. సిత్వే నుంచి పలెత్వా నుంచి ఇగో ఈ పార్ట్ మేక్వాకి, ఇది మేక్వా నుంచి మిజోరాంలోకి ఎంటర్ అవుతాం, మన నార్త్ ఈస్ట్ లోకి. మన ప్రాజెక్ట్ ఏంటంటే కలకత్తా నుంచి ఈ సీ రూట్ లో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి రోడ్ నెట్వర్క్ వేయాలి. అయితే మయన్మార్ లో ఆర్మీ జుంటా వచ్చిన తర్వాత, మయన్మార్ లో అస్థిర వాతావరణం ఉంది కాబట్టి, రాజకీయంగా ఎవరు స్ట్రాంగ్ గా అక్కడ ప్రభుత్వాలు లేవు కాబట్టి, ఇప్పుడు మయన్మార్ లో ఆర్మీ జుంటా మొన్నటిదాకా ఉంది, వాళ్ళంతా ఇంటర్నల్ ఫైట్స్ తోటే సతమతమైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మొన్న ఆ పర్టికులర్ ప్రెసిడెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనము దాన్ని స్పీడప్ చేయడానికి కోసం అని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రయత్నం మొదలు పెట్టాము, స్పీడప్ చేస్తున్నాం. అంటే నార్త్ ఈస్ట్ మన ఈశాన్య రాష్ట్రాలకి కనెక్ట్ చేసేటువంటి ఒక పద్ధతి ఇది. అంటే అర్థం ఏంటి, మనం ఇది కనుక ఫినిష్ చేసుకుంటే బంగ్లాదేశ్ ని మనం ఐసోలేట్ చేయొచ్చు. రైట్. ఒకవేళ బంగ్లాదేశ్ ని పొద్దున ఏమన్నా పిచ్చి చర్యలకు డౌట్, ఇప్పుడు మయన్మార్ రెండు దేశాలను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇప్పుడు అది క్వశ్చన్. అదే ఇప్పుడు ఏమైందంటే, ఈ రోజు జరిగిన ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, మయన్మార్ విల్ బి అండర్ ప్రెషర్. ఎగ్జాక్ట్లీ. తారిక్ రహమాన్ చైనాకి వెళ్ళి ఒప్పందం చేసుకున్న తర్వాత ఇప్పుడు మయన్మార్ కి ఏంటంటే ఈ మాండలే వరకు ఇవ్వగలుగుతారు, వాళ్ళు అటువైపు ఇస్తారు. అటువైపు ఏంటంటే కున్మింగ్ ఈ ఏరియా అంతా కూడా నిజంగా చెప్పాలంటే అక్కడ రేర్ ఎర్త్స్ ఎక్కువ ఉంటాయి. మయన్మార్ సమయం రేర్ ఎర్త్స్ మొత్తం చైనానే కంట్రోల్ చేస్తారు, వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళు దోచుకుంటున్నారు. ఒక చెర్నోబిల్ తయారైంది కదా, ఆల్మోస్ట్ తయారైపోయింది, చైనా వాడు చేసిన దాని వల్ల. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ మయన్మార్ భారత్ మధ్య ఉన్నటువంటి కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది కాబట్టి దీన్ని కట్ చేస్తూ వాళ్ళు ఇస్తారా, లేదు మీరు మాండలే నుంచి ఇప్పుడు కింద క్యాప్క్యూకి వచ్చేసి ఇటువైపు నుంచి కావాలంటే కాక్సెస్ బజార్ కి లింక్ చేసుకుంటారా, అలా డిసైడ్. మధ్యలో మన నెట్వర్క్ ఒకటి ఉంది కదా, అలా చేసుకున్నారు. అంటే సీ రూట్ ఇస్ డిఫరెంట్, బట్ రోడ్ వే ఇస్ డిఫరెంట్ కదా, రోడ్ నుంచి తీసుకెళ్లడం వేరు. ఇక్కడ నుంచి సీ రూట్ పెట్టుకోండి అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ నుంచి కాక్సెస్ బజార్ కి. సో ఇక్కడ ఈ ఇష్యూ నడుస్తున్న టైంలోనే, అంటే బేసికలీ ఇప్పుడు మన కాలాదాన్ మల్టీ బ్లూ కలర్ వన్నీ మనం డెవలప్ చేస్తున్నాం, రెడ్ కలర్ వన్నీ ఇప్పుడు చైనా బంగ్లాదేశ్ మధ్య మయన్మార్ మధ్య ఉన్నటువంటి కారిడార్ సంబంధించిన ప్రపోజల్స్. ఇందులో ఇంకొక అంశం ఉంది, ఇక్కడ కొంచెం డార్క్ బ్లూలో పెట్టాను, సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని. ఇది అమెరికా అడుగుతోంది. మీరు చూడండి, ఓవైపు చైనా, ఓవైపు బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, మధ్యలో అమెరికా. వాడు ఎట్టొచ్చాడంటే, అమెరికా వాడు ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే చుట్ట అంటించుకోవడానికి వచ్చినట్టు వచ్చాడు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మొత్తం వ్యవహారంలో మనకు కనబడుతుంది ఇది. సో ఇక మనకు ఇంకొక అంశం ఉంది ఇందులో. ఇప్పుడు మీకు ఎల్లో కలర్ లో ఒక లైన్ ఉంది చూసారా, ఇదేంటంటే మనము రైల్ నెట్వర్క్స్, ఈవెన్ చైనా మాత్రమే కాదు, అసలు యాక్చువల్లీ భారత్ చాలా స్పీడ్ గా రైల్ నెట్వర్క్స్, రోడ్ నెట్వర్క్స్, బ్రిడ్జ్లు, టన్నెళ్లు అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం. మనం అసలు సమస్య లేదు, మనం చాలా తక్కువ టైంలో చాలా విపరీతమైన త్వరితగతిన మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇది సిలిగురి కారిడార్, మీకు తెలుసు కదా, సిలిగురి కారిడార్. ఈ చిన్న స్ట్రెచ్ ఇంపార్టెంట్. సో ఈ చిన్న స్ట్రెచ్ ని కట్ చేయాలనేది అందరి దృష్టి. యాక్చువల్లీ ఇప్పుడు భూటాన్ కానివ్వండి, ఇటు నేపాల్ కానివ్వండి, అటు పైన ఉన్నటువంటి చైనాకు సంబంధించినటువంటి వ్యాలీ కానివ్వండి, చుంబి వ్యాలీ కానివ్వండి, ఇటు కింద ఉన్న బంగ్లాదేశ్ కానివ్వండి, ఈ నాలుగు దేశాలకు సంబంధించినటువంటి సరిహద్దుల మధ్య ఉన్నటువంటి సిలిగురిని కట్ చేసి ఆ నార్త్ ఈస్ట్ ని కబళించాలనేది ప్లాన్. సో మనం నార్త్ ఈస్ట్ కి మనం వేసుకోవాల్సిన రోడ్ వేస్ అన్ని వేసుకుంటున్నాం. ఇప్పుడు గౌహతి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు ఇక గౌహతికి ఇటు జల్పాయిగిరి నుంచి రైల్ నెట్వర్క్ అయింది, ఇక్కడ నుంచి మనం మిజోరాం కి కనెక్ట్ చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ ఈ ఏరియా మొత్తం మన రైల్ నెట్వర్క్స్, రోడ్ నెట్వర్క్స్ స్పీడ్ గా బిల్డ్ అవుతున్నాయి. ఇక్కడ జపాన్ ఇన్వెస్ట్ చేస్తోంది, మనం దాని గురించి రేపు మాట్లాడదాం. యాక్చువల్లీ జపాన్ ప్రధాని సనాయి తకైచి వచ్చారు కదా, ఆమె అంటే జపాన్ ఏం చేస్తోందంటే, వాళ్ళ చైనాకి సంబంధించిన కంట్రోల్ ఉండకూడదని, చైనా గనక ఈ పార్ట్ వెళ్ళిపోతే వెరీ స్ట్రాటజిక్ మూవ్ అది. స్ట్రాటజికల్లీ వాళ్ళకి కష్టం అవుతుంది. వాళ్ళకి ఎందుకు కష్టం అవుతుంది అంటే, ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే, ఇది భారత్కి సంబంధించిన విషయమే కాదు. ఇప్పుడు భారత్ ఏం చేసిందంటే, చాలా తెలివిగా ఒక పావు కదిపి మనం ఏం చేశామంటే, ఇది భారత్ సమస్య కాదు, ఎందుకంటే చైనా గ్వాదార్ని వాళ్ళు తీసుకున్నారు, పాకిస్తాన్ కట్టబెట్టింది, ఇవాళ బంగ్లాదేశ్ కూడా చైనాకి కట్టబెట్టేస్తే ఇప్పుడు ఈ అరేబియన్ ఓషియన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ లో కూడా వాళ్ళకి యాక్సెస్ వస్తే, సో రేపు పొద్దున ఈ పార్ట్ లో మనం ఏం చేయం, మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అన్ని దేశాలతోటి, ఈ ట్రేడ్ ని ఆపే ఒక దరిద్రపు అలవాటు మనకేం లేదు. రేపు పొద్దున ఒక ఇబ్బంది వస్తే జపాన్ కి చైనాకి అసలు పడదు కాబట్టి, సో చైనా కనుక ఇక్కడ కంట్రోల్ చేస్తే, చైనా ప్రెజెన్స్ పెరిగిపోతే జపాన్ కి ప్రమాదం. సో జపాన్ ఏమనుకుంటుందంటే, ఈ ఈశాన్య రాష్ట్రాలని భారత్ దగ్గరే ఉంచాలని ఈశాన్య రాష్ట్రాల్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు.
మనం ఆ పర్టికులర్ జపాన్ ఏం చేస్తుంది అన్నది రేపు మనం మాట్లాడదాం. బట్ చూస్తే మీరంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకు అరేబియన్ ఓషన్ కి యాక్సెస్ వచ్చింది, ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ కోసం అని ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా చేస్తుంది, అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ ని వాడుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ లైన్స్ చూస్తే చూడండి, మనం వైజాగ్ ఈస్టర్న్ నావల్ కమాండ్, వైజాగ్ ఏం చేస్తుంది, ఇప్పుడు మన వార్షిప్స్ కానీ మన నావల్ ఫ్లీట్ కానీ ఏం చేస్తాం, ఇప్పుడు సిత్వే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ కావచ్చు, ఈ ఏరియా మొత్తం మన కంట్రోల్లోనే ఉంది. రేపు ఒకవేళ చైనా గనక ఈ మాంగ్లా పోర్ట్ వెళ్ళిపోయి, కాక్సెస్ బజార్ వెళ్ళిపోయి, చిట్టగాంగ్ వెళ్ళిపోయి, క్యాప్క్యూ, యాంగోన్ ఇవన్నీ వెళ్ళిపోతే వాళ్ళ ప్రెసెన్స్ తీవ్రంగా పెరుగుతుంది, మనం కొంచెం బలహీనపడే అవకాశం ఉంటుంది. సో అందుకే మనం ముందస్తుగానే ఇప్పుడు ఈ కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ని మనం వదిలే ప్రసక్తి ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు ఎలాంటి మూవ్స్ చేయాలి అంటే డిప్లొమసీ ఎప్పుడు కూడా దీని ఏమంటారంటే అండి, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది డిటరెన్స్ స్ట్రాటజీ అంటారు. అంటే మనము ఎదుటివాడు మన మీద అటాక్ చేస్తాడు అనే అణ్వస్త్రాలు ఎందుకు తయారు చేసుకుంటారు అందరూ, నా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని చెప్పడం వల్ల ఎదుటివాడు నా మీద అటాక్ చేయడు, ఆగుతాడు. నిరోధించడం, శత్రువు మన పైన దాడి చేయకుండా నిరోధించడం అనేది చాలా ముఖ్యం డిప్లొమసీలో. సో ఆ నిరోధించే పనే ఎక్కువ జరుగుతుంది డిప్లొమసీలో, అదే మనం చేస్తూ ఉన్నాం రెగ్యులర్ గా. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో చైనా మూవ్స్ ని బట్టి మన స్పందన అంటే రెగ్యులర్ గా, అంతే, ఇది రెగ్యులర్ యాక్టివిటీ ఎక్సర్సైజ్. ఇప్పుడు తారిక్ రహమాన్ అక్కడ ఏదో వాళ్ళు ఆఫర్ చేస్తారు, మరి తారిక్ రహమాన్ మనం ఏం ఆఫర్ చేస్తామో తెలియదు. సో ఇప్పుడు ఇంతే, అక్కడ గవర్నమెంట్ మారుస్తామా, మనం అక్కడ ఏమైనా వేరేటోడు వస్తాడు. ఇప్పుడు అందుకే చూసారు మీరు ఎగ్జాంపుల్ సప్లై మనమే కదా చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి చూస్తే మీరు రీసెంట్ గా జస్ట్ నెల క్రితం అనుకుంటాను షేక్ హసీనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, వారం 10 రోజుల క్రితమే, నేను ఈ సంవత్సరం బంగ్లాదేశ్ వెళ్తానని. ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళకి కూడా అవామీ లీగ్ కి పూర్తిగా వాళ్లకు అవకాశం లేని పరిస్థితి ఏం లేదు, వాళ్ళకి ఇంకా ఇప్పటికీ క్యాడర్ ఉంది, అక్కడ ఉంది. సో షేక్ హసీనా ఒకవేళ రిటర్న్ వెళ్ళిపోతే పరిస్థితులు మారచ్చు. అంటే అది వెళ్ళిపోయే ముందు అక్కడ ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. సో ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి, మనం ఏం క్వైట్ గా కూర్చోవట్లేదు. ప్రేక్షకులకు అర్థం కావాల్సింది ఏంటంటే గత 70 సంవత్సరాలుగా మనం క్వైట్ గా ఉన్నాం, ఎవరన్నా ఏమన్నా చేసుకొని ఎవరన్నా ఎలాగైనా ఉండని. ఇప్పుడు బికాస్ పాకిస్తాన్ కి F-16 ఇస్తుంటే మనం ఒక్క మాట మాట్లాడలేదు, కామ్గా కూర్చున్నాం. బికాస్ నాకు అక్కర్లేదులే, నేను వాడితో గొడవ పెట్టుకోను, వాడికి కావాల్సినప్పుడల్లా వచ్చి యుద్ధాలు చేసిపోతాడు, వదిలేద్దాం అనుకున్నాం. ఈసారి మనం అనుకోవట్లేదు, మారింది. పాస్ట్ 12 years మనము నువ్వు ఎన్ని మూవ్స్ చేస్తావో అంతకంటే ఎక్కువ మూవ్స్ నేను కూడా చేయగలను అని మోదీ గారు యాక్చువల్లీ అమలు చేస్తున్నారు, చెప్పడమే కాకుండా అమలు చేయాలి. సో ఇదండి మొత్తానికి ఏంటంటే చైనా అటు అరేబియా మహాసముద్రం, ఇటు బే ఆఫ్ బెంగాల్, ఈ 2 చోట్ల కూడా తన ప్రజెన్స్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈరోజు చైనా బంగ్లాదేశ్తో చేసుకున్న ఒప్పందం కావచ్చు, అలాగే మయన్మార్తో కలిపి బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ చైనా కలిపి ఒక ఎకనామిక్ కారిడార్ని నిర్మించే ప్రయత్నం. దాంట్లో BRIలో భాగంగా అది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా రోడ్లు, రైలు మార్గాలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, అది కూడా దాంట్లో కూడా వస్తారు. ఇదంతా ఏంటి, కబ్జా పెట్టే ప్రయత్నం. అది వాళ్ళకి అర్థం కాదు, ఇప్పుడే అర్థం కాదు, పూర్తిగా కోల్పోయిన తర్వాత తెలుస్తుంది. ఎలాగో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, అప్పులు తీర్చలేరు, సో వాటిని స్వాధీనం చేసుకోవటం. అది వాళ్ళకి కాదు నష్టం, ప్రధానంగా మనకి నష్టం. మన దేశాన్ని చుట్టుముట్టి ఉన్న ఇలాంటి చిన్న చిన్న దేశాలన్నీ కలిపి చైనా కంట్రోల్లోకి వెళ్తే మనల్ని బాగా సఫికేట్ చేయొచ్చు. బట్ అలాగని మనం ఖాళీగా కూర్చున్నామా, లేము. ఎప్పటి నుంచి లేము, గడిచిన 12 ఏళ్ళ నుంచి లేము. 70 ఏళ్ళ పాటు ఎలా నడిచింది అనేది పక్కన పెట్టండి, ఈ 12 ఏళ్ళ నుంచి అయితే లేము. వాళ్ళ మూవ్స్కి మన కౌంటర్ మూవ్స్ ఎంత బలంగా ఉన్నాయనేదే ఇప్పుడు సాయికృష్ణ గారు అందులో ఆ మ్యాప్స్ చూపిస్తూ, గూగుల్ ఎర్త్ మ్యాప్స్ చూపిస్తూ చేసిన ప్రయత్నం. మనం ఎంత బలంగా ఉన్నాం అండ్ మనం ఏమేమి డెవలప్ చేస్తున్నాం. అండ్ కలకత్తాకి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంగ్లా పోర్ట్ని చైనా టేక్ ఓవర్ చేయడం ద్వారా, అంటే టేక్ ఓవర్ అంటే వీళ్ళు వెళ్ళి అప్పగించి వచ్చారు, వీళ్ళకి 2 పూట్ల అన్నం తినడానికి కావాల్సిన డబ్బులు ఆడిస్తానన్నప్పుడు ఇచ్చారు. అది మనకి ప్రమాదకరమైన అంశం. అలాగని మనం ఖాళీగా కూర్చోలేదు, మనం ఏం చేయాలి దానికి కౌంటర్. బే ఆఫ్ బెంగాల్లో ఏం చేయాలి అండ్ అలాగే అరేబియా మహాసముద్రంలో ఏం చేయాలి. ఆల్రెడీ ENC మనకు చాలా బలంగా ఉంది, ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నంలో ఉంది. ENC ఆధ్వర్యంలోనే అక్కడ మనం 71లో ఘాజీని కూల్చేసింది. సో మన ప్రతిష్ట కానీ లేకపోతే మనకున్న ప్రతిభా పాఠవాలు కానీ తక్కువేం లేవు. వాళ్ళంత నేరుగా వస్తున్నప్పుడు మనం ఖాళీగా లేమనే ఇండికేషన్ ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ మొన్న మధ్య కలకత్తాలోనే 3 వార్షిప్స్ని కమిషన్ చేసిన సందర్భంలో ప్రకటించారు. వాస్తవంగా అది నేవీ చీఫ్ చేయొచ్చు, డిఫెన్స్ మినిస్టర్ చేయొచ్చు, యూనియన్ డిఫెన్స్ మినిస్టర్. ప్రధానమంత్రి వెళ్ళి చెప్పారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి ఈ దేశాల ద్వారా నాటకాలు ఆడే పాకిస్తాన్, చైనాలకి హెచ్చరిక చేయటం. సో వాడు సబ్మెరైన్లు పంపిస్తే ఆ సబ్మెరైన్లు డిటెక్ట్ చేసి ధ్వంసం చేసే టెక్నాలజీకి ఉన్న వార్షిప్స్ మనకి ఇప్పుడు
3 అక్కడ డిప్లాయ్ అయి ఉన్నాయి బే ఆఫ్ బెంగాల్లో, 3 స్ట్రాటజిక్ లొకేషన్స్లో. సో మనము ఎంత బలంగా చేస్తున్నాము, అలాగే శత్రువుని కూడా ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అందులో వాడు బలమైన శత్రువు, చైనా డ్రాగన్ అనేవాడు. వాడిని ఒక దగ్గర నొక్కితే రెండో దగ్గర పెరుగుతాడు. సో వాడి మూవ్స్ని కూడా ఎలాగా మనం గమనిస్తూ ఉండాలి. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు సాయికృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ మొత్తం ఎపిసోడ్ అనమాట. రేపు జపాన్ ఇక్కడికి వచ్చి పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాటజిక్గా జపాన్కి అది ఎందుకు అవసరం అండ్ మనకి ఏ మేరకు ఉపయోగపడతాయి, దాని మీద రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్ విత్ సాయికృష్ణ గారు.